ప్రతిపాదన కూడా సార్ పరిశీలించమని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటున్నాం అధ్యక్షుడు. జిఎంఆర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ఆర్ఎండ్బికి సంబంధించిన ఇష్యూ అధ్యక్ష, ఇది నా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష. ఒకటి మెయిన్ కనెక్టివిటీ వేముల గ్రామం నుంచి దేవరకద్రకు అధ్యక్ష. ఇది నేషనల్ హైవే, బెంగళూరు నేషనల్ హైవే నుంచి కనెక్టివిటీ అధ్యక్ష. ఇది 2017 ఈ ఫౌండేషన్ వేసారు అధ్యక్ష. ఈ రోడ్డుకి ఒక 5 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిర్రు. రిమైనింగ్ 12 కిలోమీటర్స్ అప్పటి నుంచి అట్లనే పెండింగ్ అధ్యక్ష. ఓన్లీ కంకర్ వేసి ఆ కాంట్రాక్టర్ వదిలేసిర్రు. దానివల్ల చాలా ఇబ్బందులు, ఇప్పటికి దాదాపు ఒక 7-8 మంది కూడా చనిపోవడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం పూర్తిగా దాన్ని పట్టించుకోలేదు. ఆ కాంట్రాక్టర్ కూడా మా దగ్గర ఎంపీగా పనిచేస్తున్న వారి హస్బెండ్ అధ్యక్ష. బట్ ఆయన పూర్తిగా దాన్ని వదిలేసిండు. నేను ఇప్పటికీ చాలా సందర్భాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేను అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా, మా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ అది గతంలో పనిచేసిన కాంట్రాక్టర్ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్లీ టేకన్ అప్ చేసి కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రాసెస్ అంతా కూడా ఇనిషియేట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే నా నియోజకవర్గానికి అది వేముల గ్రామము, తర్వాత లక్ష్మీపల్లి, చౌదరిపల్లి, జినగరాల, అజిలాపురం, ఇట్లా 5 గ్రామాలకు సంబంధించి హైవే నుంచి దేవరకద్రకు మెయిన్ కనెక్టివిటీ రోడ్ అధ్యక్ష. అది దానివల్ల డిస్టెన్స్ తగ్గుతుంది, చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా నియోజకవర్గంలో. దయచేసి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా, ఆ రిమైనింగ్ రోడ్డు సంబంధించిన ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. మేఘారెడ్డి గారు.